ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు, శుభములు. ప్రైజ్ గాడ్. మరలా మనం ఒకరినొకరు కలుసుకుంటున్నామే. ఇది తలంచేటప్పుడు నేను సంతోషముతో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంతకంటే మహదానందం ఈ భూమి మీద ఏముంది? ఒకరి కోసం ఒకరం, ఒకరితో ఒకరం ప్రత్యేకముగా మీ కొరకు మేము అధికముగా ప్రార్థిస్తున్నాము. సరేనా? ప్రభు బిడ్డలారా, ప్రభువునందు ధైర్యంగా ఉండండి. ఈ దినం కృపగా జరుగుతుంది. ఈ దినపు కార్యములన్నీ స్మూత్గా వెళ్ళినట్లు ప్రభు సహాయం చేస్తాడు. ఒకవేళ ఏదైనా అడ్డంకులు ఉన్నట్లయితే ఆ అడ్డంకులు తొలగించువాడు మీ ముందు వెళ్ళుతాడు. అది మాత్రం మీరు మరచిపోకూడదు. సరేనా? ప్రభువునందు సంతోషంగా ఉండండి. అంత మాత్రమే కాదు, మీరు మీ హృదయాంతరంగములో ఉన్న ప్రార్థన, విన్నపములు, అంశములు ఏమైనప్పటికీ మాకు తెలియపరచండి. ఇప్పుడే కదా, ఇప్పుడైతే అన్ని వసతులున్నాయి. ఈమెయిల్ వసతి ఉంది కదా, టక్కున వెంటనే మీరు మెయిల్ చేయండి. పోరాడి ప్రార్థించెదము మీ కొరకు. ప్రభువు అద్భుతములు మీ కొరకు చేయకుండా ఉంటాడా? ఓకే, ప్రభువుకి స్తోత్రం. సరే, ఈ రోజుకు సంబంధించిన ప్రవచన వాక్యమిటి చదువుకుందాం. కీర్తనలు 23:5-6 వచనములు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదెను. ఈ వచనములు క్లుప్తముగా చెప్తున్నాను. 1, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 2, దావీదంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఇందులో ముఖ్యముగా మీకు చెప్పాలని నా హృదయంలో ప్రేరణ ఏమిటంటే, నా గిన్నె పొర్లుచున్నది, నా గిన్నె నిండునంత మట్టుకు మీలో ఉన్న అభిషేకం పొంగి పొరలాలి. అది దేవుని యొక్క హృదయ వాంఛ, ఆయన చిత్తం. సరే, ఇంకొక విషయం తెలుసు కదా, ఒక బకెట్లో బకెట్ నీళ్లను మీరు మోసుకొని వెళ్ళడం సులువా? లేదంటే పూర్తిగా నిండింది బకెట్, దాన్ని మోసుకొని వెళ్ళడం సులువా అని అడిగితే, లేదు. ఒక విషయం, బకెట్ బరువు తక్కువగా ఉంటుంది, ఎత్తవచ్చు, ఎత్తుకొని మోసుకొని వెళ్ళవచ్చు. కానీ పూర్తి బకెట్ ఉంది కదా, అది ఎత్తడానికి బరువుగా ఉంటుంది. విషయం ఏమిటంటే, తమిళనాడులో ఒక సామెత ఉంది, నిండు కుండ తొనకదు. బకెట్ నిండా నీళ్లు ఉన్నప్పటికీ మీరు ధైర్యముగా మోసుకొని వెళ్ళవచ్చు, నీళ్లు తొనకవు, అటు ఇటు వెళ్ళవు. కానీ బకెట్ ఉంది కదా, అటు ఇటు తిరిగి ఆడి నీళ్ళన్నీ కిందపడి ప్రయాసం ఎక్కువై ముందుగానే బకెట్ ఇల్లు వెళ్ళి చేరేలోపు అవి బకెట్ కూడా ఉండొచ్చు. ఒకవేళ అలాగైతే మీ ఆత్మీయ జీవితం అభిషేకముతో నిండి ఉన్నట్లయితే ప్రభు మిమ్మలను నడిపించేది సులువుగా మీరు అనుభవించగలరు. 1 చూడండి, అరణ్యములో నుండి దావీదంటున్నాడు. అరణ్యములో ఆ దావీదుకు కష్టములు, నష్టములు, పోరాటములు, ఎలుగుబంటి సింహములు వచ్చాయి కదా అంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆ స్టిల్ వాటర్, శాంతికరమైన పరిస్థితుల గుండా మీ జీవితం అరణ్యంగా ఉందా? ఈ అరణ్యములో ఒక నెమ్మది గల పరిస్థితులు ప్రభు కలుగ చేస్తాడు. దానికి మనము వెంబడించవలసినదేమిటి? అభిషేకంలో నింపబడ్డం. ఈ దినమంతయు శాంతికరమైన జలముల యొద్ద మిమ్మల్ని నడిపిస్తాడు. ఇదే మీకు ప్రవచన వాక్కు. పొందుకున్నారా? విశ్వాసముతో ప్రార్థించుదామా? కుటుంబముగా అందరం కలిసి ప్రార్థించుదాం. చేతుల పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థన సమయములో మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, గిన్నె నిండి పొర్లునంత మట్టుకు అభిషేకమును మీ బిడ్డల మీద కుమ్మరించండి. వారు వెళ్ళేటువంటి ఆ అరణ్య మార్గము ఒక శాంతికరమైన జలముల చెంత అన్నటువంటి ఆ ఆధారములో ఒక నెమ్మది కలుగ చేయండి, ఒక సమాధానము కలుగ చేయండి. ఈ దినమంతా కృపగా, ప్రభువా నన్ను ప్రభు కృపగా నడిపించాడు అని రాత్రి వారు మీకు స్తుతులు చెల్లించాలి. యేసు నామములో విరోధపు శక్తులు అణచి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్.
ప్రభువుకు స్తోత్రం. ప్రభునందు సంతోషంగా ఉండండి. మర్చిపోకుండా చెప్పే మాట, దయచేసి ఎదుటి వారికి లింక్ షేర్ చేయండి, వారు మీ వలె బలపడుదురుగాక. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.